గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 24 భాగాలుగా చెప్పుకున్నాం. 25వ భాగం ఈరోజు చెప్పుకుందాం. స్తుతి కొనసాగుతూ ఉంది. వసుదేవుడు వాసుదేవుణ్ణి చేసిన స్తుతి. ఎక్కడున్నాడు వాసుదేవుడు? పుట్టాడు. పుట్టక ముందు స్తుతి చేశాడు, పుట్టిన తర్వాత కూడా స్తుతిస్తున్నాడు. ఓ సర్వేశ్వర, త్వమస్య లోకస్య విభోరిరీక్షు గృహేవతీన్నోసి మమ అఖిలేశ్వర రాజస్య సన్యాసురకోటియూధపై నిర్వ్యూహ్యమానాన్ నిహనిష్యసేచము. నువ్వు సర్వశక్తిమంతుడవయ్యా, ఈ భూండాన్ని రక్షించడానికి సంకల్పించిన వాడవై నా ధర్మపత్ని యందు అవతరించావు. నువ్వు నా భార్య యందు. ప్రస్తుతం అసుర స్వభావం గల అనేక మంది రాజులు కోట్ల కొలది అంటున్నాడు ఇక్కడ. వాళ్ళు పుట్టి విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారయ్యా. అయంత్వసభ్యస్తవ జన్మనౌ గృహే శ్రుత్వా గజాంస్తే న్యవదీత్సురేశ్వర సతేవ తారాం పురుషై సమర్పితం శ్రుత్వాధునైవాభిసరచ్యుధాయుధ. దేవాదిదేవా, ఈ కంసుడున్నాడే, వీడు పరమ దుష్టుడు. నువ్వు మా ఇంట్లో అవతరించావని తెలిసి, అవతరిస్తావని తెలిసి నీ అగ్రజులందరినీ సంహరించేశాడు. నీ ముందు పుట్టిన వాళ్ళందరినీ. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు పుట్టావని తెలుసుకున్న వెంటనే ఆయుధం తీసుకొని నిన్ను నరకడానికి వస్తాడు. శుకుడు చెప్తున్నాడు ఇదంతా పరీక్షణ్ మహారాజుకి. అధైనమాత్మజం వీక్షా మహాపురుషలక్షణం దేవకీతం బాధావాత్ కంసాత్మీత శుచిస్మిత. పరీక్షణ్ మహారాజా, దేవకీదేవి శంఖ చక్ర గదా పద్మాలు మొదలగు అసాధారణ లక్షణాలతో విరాజిల్లుతున్న తన కుమారుణ్ణి చూచి అతడు శ్రీమన్నారాయణుడే అని గ్రహించిందయ్యా. ఇప్పటిదాకా ఆమె కూడా తన సోదరుడి వల్ల ఏ ముప్పు వాటిల్లుతున్నదో అని భయపడుతున్నప్పటికీ ఇప్పుడు మాసం చిరునవ్వుతో ఆ శ్రీహరిని చూచి ఆమె కూడా స్తుతించింది ఆ దేవదేవుణ్ణి. దేవక్యువాచ రూపం యత్తత్ప్రాహురవ్యక్తమాద్యం బ్రహ్మజ్యోతిర్నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాత్ విష్ణురధ్యాత్మదీప. దేవా, నీ రూపం ఇటువంటిది అని వర్ణింప వీలు కానిదయ్యా. ఇంద్రియాతీతమైన రూపం నీది. సృష్టికి ముందు ఉన్నది, తర్వాత కూడా ఉంది. సృష్టికి మూలం కూడా నువ్వే. సత్వాది త్రిగుణాలు లేనిది, వికారరహితమైనది, సర్వకాలాల యందు వృద్ధిక్షయాది వికారాలు లేనిది, శబ్ద స్పర్శాది పంచతన్మాత్రల భూసులు లేనిది, పుణ్యపాప క్రియలు లేనిది, అవాంగ్మానస గోచరమైనది. అట్టి రూపం గల నువ్వు సకల ప్రాణుల యందు నువ్వు జ్యోతిస్వరూపుడువై వెలిగిందు మహావిష్ణువయ్యా. నువ్వు వేదాలు అదే చెప్తున్నాయి. ఈమెకెట్లా తెలుసు ఇవన్నీ? స్త్రీ కదా, వేదాలు చదువుకుందా ఆమె? అక్కర్లా, స్త్రీలకు అక్కర్లా. ఎందుకంటే వాళ్లే కదా పుట్టించేది కదా, పుట్టించేవాళ్ళు. వాళ్ళకి అవసరమా? వాళ్ళకి పతే దేవుడు అని నమ్ముకుంటే చాలు, పతివ్రతలు అయితే చాలు. వాళ్ళు అంతటా పూజ్యులే, అన్నీ తెలుస్తాయి వాళ్ళకి స్వయంగానే, ఎవరు నేర్పక్కర్లా వాళ్ళకి. అదొక్క భావం ఉంటే చాలు. పతియే ప్రత్యక్ష దైవం అనే భావం ఉంటే చాలు. వాళ్ళకి అన్నీ గోచరాలే, అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. లేకపోతే అమ్మ ఎలా చెప్తుంది? శృతులు చెప్తున్నాయని చెప్తుంది దేవకిది కదా. కృష్ణార్పణమస్తు. రేపు మనం మరొక భాగం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా.